చిన్న బిజినెస్ చేసేవారి దగ్గర నుంచి పెద్ద బిజినెస్ వరకు ఈ సీక్రెట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ చిన్న సీక్రెట్ తెలుసుకుంటే మీ బిజినెస్ 100% సక్సెస్ అవుతుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. మీది టైలర్ బిజినెస్ అయినా, టిఫిన్ హోటల్ అయినా, కిరాణా షాప్ అయినా, పెద్ద పెద్ద హోటల్స్ అయినా, చిన్న హోటల్స్ అయినా, శారీ బిజినెస్ అయినా, రైస్ బిజినెస్ అయినా, ఏ బిజినెస్ అయినా ఈ చిన్న సీక్రెట్ తెలుసుకుంటే మీ బిజినెస్ మాక్సిమం సక్సెస్ అవుతుంది. ఆ సీక్రెట్ ఏంటి అంటే మిర్రర్ సీక్రెట్. అదేంటి మిర్రర్ సీక్రెట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మిర్రర్ ఏంటి, బిజినెస్ కి మిర్రర్ కి ఏం సంబంధం, ఒక్క మిర్రర్ వల్ల మన బిజినెస్ ఎందుకు సక్సెస్ అవుతుందని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకు మిర్రర్ వల్ల మన బిజినెస్ సక్సెస్ అవుతుంది అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అది మీరు విన్న తర్వాత మిర్రర్ మీ బిజినెస్ కి ఎంత బాగా యూజ్ అవుతుందో మీకే అర్థమవుతుంది. నేను యాక్చువల్ గా బీటెక్ చదివే టైంలో నేను ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉండేవాడిని. ఆ ప్రైవేట్ హాస్టల్ కాలేజీకి దగ్గరగా ఉండేది, కానీ సిటీకి కొంచెం దూరంగా ఉండేది. హాస్టల్లో ప్రతి ఒక్కటి ఏమేమి అవసరం అవుతుంది, జనరల్ గా సోప్ అవసరం అవుతుంది, షాంపూ అవసరం అవుతుంది, లేదంటే టిఫిన్ అవసరం అవుతుంది. చిన్న చిన్న అవసరాలు ఏమున్నా సరే మా హాస్టల్ నుంచి కనీసం 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి తీసుకోవాలి. మాక్సిమం నేను బీటెక్ చదువుకున్న టైంలో 1 ఇయర్ ఆల్మోస్ట్ అలాగే 2 కిలోమీటర్స్ నడిచి వెళ్లి షాంపూ కోసమైనా సరే, సబ్బు కోసమైనా సరే, ఏ అవసరం ఉన్నా సరే మాక్సిమం నడిచెళ్ళి తీసుకుని వచ్చేవాడిని. కానీ అక్కడ ఏం జరిగింది అంటే మా హాస్టల్ నుంచి మెయిన్ సెంటర్ కి వెళ్లే మార్గం అంటే 2 కిలోమీటర్ల మధ్యలోనే, అంటే మా హాస్టల్ కి అతి దగ్గరలోనే ఒక షాప్ ఉంది, కిరాణా షాప్. ఆ షాప్ లో ఆల్మోస్ట్ షాంపూ ఉంటుంది, మాకు కావాల్సిన సోప్ ఉంటుంది, అన్ని ఏ టు జెడ్ మాక్సిమం అందులోనే ఉంటాయి. కానీ అక్కడ షాప్ ఉన్న విషయం మాకు తెలియదు. ఆ విషయం కూడా మాకు 1.5 year తర్వాత తెలిసింది. అది ఎలా తెలిసింది అంటే వాళ్ళు కూడా మిర్రర్ బిజినెస్ యూజ్ చేశారు. అసలు అక్కడ షాప్ ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఎందుకంటే అది గుడిసె అనమాట. అది రోడ్డు పక్కన ఒక చిన్న గుడిసె వేసుకుని ఆ గుడిసెలో ఇట్లాంటి చిన్న షాప్ పెట్టారు. కానీ అక్కడ షాప్ ఉంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే అక్కడ ఇల్లులన్నీ ఒకే రకంగా ఉంటాయి. సో అక్కడ షాప్ ఉందని మాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు. కానీ 1.5 year తర్వాత ఆటోమేటిక్ గా మా హాస్టల్ అందరికి విత్ ఇన్ 10 days లో అక్కడ షాప్ ఉందని అందరికీ తెలిసింది. అది దేని వల్ల అంటే కేవలం మిర్రర్ వల్ల. అది మిర్రర్ సీక్రెట్. ఆ షాప్ వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న లాజిక్ యూజ్ చేసి ఒక మిర్రర్ తీసుకొచ్చి ఆ అద్దాన్ని ఆ ఇంటి బయట అతికిచ్చారు. అప్పుడు ఆ అద్దం రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరికి అద్దం కనిపిస్తూ ఉంది. అప్పుడు అద్దం చూసిన ప్రతి ఒక్కళ్ళు, రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరికి ఆ అద్దం అనేది అట్రాక్ట్ చేసింది. సో దాని వల్ల మా ఫేస్ ఆటోమేటిక్ గా అలా టర్న్ అయింది. సో అక్కడ అద్దం పెట్టడం వల్ల మేము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మా ఫేస్ ఆటోమేటిక్ గా అటు టర్న్ అయింది. అప్పుడు మాకేమర్థమైంది అంటే ఇక్కడ ఒక షాప్ ఉంది, ఇంత దూరం మేము నడిచి వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఒక షాప్ ఉందని మా హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి ఆ మిర్రర్ పెట్టిన తర్వాత విత్ ఇన్ 5 days లో అక్కడ ఒక షాప్ ఉందని మాకు అర్థమైంది. కానీ యాక్చువల్ గా ఆ షాప్ 3 years నుంచి ఉంది, కానీ ఆ విషయం మాకు తెలీదు. వాళ్ళు ఎప్పుడైతే మిర్రర్ పెట్టారో అప్పుడు విత్ ఇన్ 1 week లో మా అందరికీ తెలిసింది అక్కడ ఒక షాప్ ఉంది అని. సో అప్పుడు వాళ్ళ బిజినెస్ ఆటోమేటిక్ గా గ్రో అయింది. సో నేను కూడా ఇదే చెప్తున్నా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీ షాప్ ఎదురుగా బయట ఎప్పుడైనా మీరు ఒక అద్దాన్ని పెట్టి చూడండి. రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరు మీ షాప్ పక్క ఖచ్చితంగా తిరగాల్సిందే, ఎందుకంటే మిర్రర్ అట్రాక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మీ బిజినెస్ కి ఏదో ఒక బ్యానర్ ఉంటుంది, ఎగ్జాంపుల్ హోటల్ అని, లేకపోతే టైలరింగ్ షాప్ అని, లేకపోతే కిరాణా షాప్ అని, ఏదో ఒక బ్యానర్ ఉంటుంది కదా. ఆ బ్యానర్ దగ్గర ఒక అద్దాన్ని అమరిస్తే రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరు ఆటోమేటిక్ గా వాళ్ళ ఫేస్ మీ షాప్ వైపు టర్నింగ్ అవుతుంది. రోడ్డు మీద ఎప్పుడు వెళ్లే వాళ్ళకి ఆ షాప్ తెలియకపోవచ్చు, లేదంటే అదే రోడ్డు మీద కొత్త వాళ్ళకి మీ షాప్ తెలియకపోవచ్చు. ఒకవేళ మీరు అద్దం కనుక పెట్టారంటే అక్కడ ఒక పలానా షాప్ ఉంది అని మైండ్ లో వాళ్ళకి ఫిక్స్ అవుతుంది. అప్పుడు ఏ అవసరం ఉన్నా సరే 100% ఫస్ట్ మీ షాప్ కి వచ్చే అవకాశం చాలా ఉంది. అందుకే బిజినెస్ లో మిర్రర్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఈ చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకున్నాను. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఇప్పుడున్న ప్రెసెంట్ బిజినెస్ లో 80% సక్సెస్ రేట్ ఉన్న బిజినెస్ ఏంటి అని మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.